హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాచవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఈ రోజు రాచవాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, రోజా కనుమరుగయ్యగానే జాబ్ ఊడిపోయిన దగ్గర నుంచి కొడాలి నాని కూడా ముసుగులో దాక్కున్నాడు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి సిగ్గు ఎగ్గు లేకుండా మీడియాల ముందుకు వస్తుంది ఎవరయ్యా అంటే జగన్ సొంత సామాజిక వర్గం కానే కాదు. ఓ అంబటి, ఓ పేర్ని, ఓ బొత్స, ఓ గుడివాడ అమర్నాథ్, ఓ విడుదల రజని, వీళ్ళ తప్ప ఒక్క వైసీపీ నాయకుడు కూడా మీడియా ముందుకు రావడం లేదు. అసలు అన్నీ తానై నడిపించిన సజ్జల ఏమయ్యాడో అంతు చిక్కడం లేదు. మరి జగన్ ఆకాశమే రాసిస్తా అన్నాడో సముద్రం అంతా నీదే అన్నాడో తెలియదు, కానీ ఆయన భజనలో మునిగి తేరుతుంది మాత్రం సొంత సామాజిక వర్గం వారు కాదు. సరే, రోజు ప్రజెంట్ సార్ అంటూ మీడియా గొట్టాల ముందుకు వచ్చే అంబటి ఇప్పుడు కూడా వచ్చాడు. ఆయన బాధ ఏంటో ఇందాం రండి. ఇదిగో సాంబరాల రాంబాబు, ఎందుకు వచ్చావు చెప్పు. వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చడంటే సూపర్ సిక్స్లు చేయి, నీకు మంచి పేరు వస్తాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? చూడంబటి, వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంటే మీ బాస్కి నిద్ర పట్టలేదా ఏంటి? కడప అనే పేరుకి ఓ దైవత్వం ఉంది. దేవుని గడప అనేవారట పూర్వం, అది కాస్త కడపగా మారింది. అలాంటిది అంత ప్రాశస్త్యం ఉన్న కడప పేరు తీసేస్తే మీకేం వస్తుంది? పెడితే పోయేదే ఉంది. ఏందేంది పేర్లు మార్చితే ఏం వస్తుంది అని అడుగుతున్నావా? నువ్వేనా నీ డూప్ గార్డిని గాని పంపావా ప్రెస్ మీట్కి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు మార్చినప్పుడు ఏమైంది నీకు ఈ బుద్ధి? కాకులెత్తుకెళ్ళాయా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నీ తాసారావుల బొడ్డు, నువ్వు మనిషివే తెల్ల రంగు పులుముకున్నావు ఒంటికి, లోపలంతా నల్ల రంగే. అందుకే నువ్వు యాస్ట్రిక్ ఎక్కువ డస్ట్బిన్కి తక్కువ అన్నట్లు తయారయ్యావు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలు ఆడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఇది 89-94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, నాతో క్రికెట్ ఆడాం. యాదవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాము. మరి అదేంటి రాజ్కుమార్ గారు చీఫ్ విప్గా అన్నీ కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడంలో జగన్ రెడ్డికి సాటి ఎవరు లేరని శాపకని చెబుతున్నావుగా అంబటి. మీ బాస్కి అసలు ఎంటర్టైన్మెంట్ అంటే పబ్జీనే కదా, లేదంటే బాబు గారిని పవన్ని బూతులు తిట్టుతూ ఎంజాయ్ చేసేవాడు కాదు కదా. ఆయన గాడిదికి ఏం తెలుసు? ఆటుకులు రుచి అన్నట్లు రస హృదయం లేని పాషాణ హృదయం ఉన్న జగన్ రెడ్డికి ఏం తెలుసు దాని వాల్యూ? ఇంతకీ RRR చేసిన దుర్యోధనుడి క్యారెక్టర్ ఎలా ఉంది? దుర్గేష్ వేసిన వేషం ఎలా ఉంది? స్కిట్లు ఎలా ఉన్నాయి? ముందు అది చెప్పంబటి. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా. మంచి మంచి నాటకాలు ఆడారు, నేను చూశాను. మంచి స్కిట్స్ వేశారు, చక్కగా వేశారు. కానీ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. వాళ్ళ దుంపదగా ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం.
ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకే నాకు అర్థం కాదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు వికేఖాన అవుతున్నాడు, అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. ఆ 11 అంటే నవ్వుతున్నాడు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా? మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరైనా వినుకున్న ఆయన మందిలో ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపులార్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గర్భించుకుని అద్భుతంగా ఉంది. డైలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. నీ నోట్లో పినాయిలు జగన్ మీద స్కిట్లు వేసారంటే అద్భుతంగా ఉంది, హ్యాపీగా చూసానంటూ పొగుడుతున్నావు అమ్మటో. ఏదో తేడాతోనే ఇస్తుంది, అది సరే గాని అన్ని నచ్చాయా? కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా, ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటారా? ఆపు అంబటి ఆపు. నీ సుకన్య మిస్ అయింది, ఆమెతో నీ సరస సల్లాపాలు డాన్స్ సీన్ మిస్ అయిందని చెప్పాలనుకుంటున్నావు కదూ. లేదంటే నువ్వు ఒక శాఖావత్వి, మీ జగన్ రెడ్డి ఓ పుష్ప. మరి ఒకటి మిస్ అయింది, ఒకటి తగ్గింది అటు యాదవ బిల్డప్లు. అయినా త్రిబులార్ని పోగిడినందుకు, స్కిట్లన్నీ బేషాన్నందుకు జగన్ రెడ్డి చాపున నిన్ను పిలిచి ఆ చెంప ఈ చెంప వాయించుకుని ఉందే బాబు గారి మీద ఒక సెటైర్ అయ్యి, లేదంటే నీ పని చింతకాయ పచ్చడే. చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటుందే, పీతుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంతో చెప్పటంలా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండేట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో. మమ్మల్ని తిట్టినందుకు ప్రతిఫలంగా ఉండేది. సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకుని గాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. శకుని ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా, మర్చిపోయావా అంబటి? ఓహో, మీ పార్టీ నుంచి పారిపోయాడు కదా. వీటన్నిటితో పాటు కేశకుడి పాత్ర, బృహన్నల పాత్ర, తాటకి పాత్రలకు నువ్వు మీ బాసు జగన్ రెడ్డి మీ రోజాలు స్టేజ్ మీదకి వచ్చి ఉంటే నవ్వుతో నా భవిష్యత్ అనిపించేలా ఉండేది. ముఖ్యంగా నేను మించిన కేశకుడి పాత్ర ఎవరు చేయలేరు, జగన్ మించిన బృహన్నల పాత్రను ఎవరు రక్తి కట్టించలేరు. ఇక రోజాను మించిన తాటకి క్యారెక్టర్ ఎవరైనా వేయగలరా? ఆ దమ్ము ఉందా? శాటైర్లు ఏముందా అంబటి? నేను వేస్తాను, నీకంటే 10 ఆకులు ఎక్కువేసి చదివా ఆ విద్యలు. నోరే కదా, కాస్త అటు ఇటు తిప్పితే సరిపోతుంది. ఏమంటావు? సరే, అది ఇవన్నీ కూడా నేనేది ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకొనియండి, మళ్ళీ వచ్చి మేము పెట్టుకుంటాం. ఏముంది, ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం. మేము రావడం ఖాయం. వాళ్ళన్నీ మారుస్తారు, చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు, కడప తీశారు, కడప పెట్టారు. బాగా సునకానందం అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కడప జిల్లా, అంతకుముందు ఏముంది వైఎస్ఆర్ జిల్లా ఉంది. ఏం పోయిందయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వు చెబుతున్నావు నాకు బాగా ఫ్రెండ్, మా రాజశేఖర రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడా? చాలాసార్లు చెప్పాడుగా. నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? నీ బుద్ధి అర్థం కావట్లా? వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధ వేసింది. అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది, సునకానందం అనుభవించమనండి, మనకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. ఆయనది సునకానందం అయితే ఎల్టీ యూనివర్సిటీ పేరు మార్చిన మీ బాస్ది పందానందమా? ఆయన వైఎస్ఆర్ పేరు తొలగించలేదు కదా. గడప నుంచి ఆ వైఎస్ఆర్ కూడా రాజకీయాలు చేశాడు, మర్చిపోయావేమో. జనని జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి అన్నారు. జన్మనిచ్చిన తల్లి కంటే జన్మభూమి గొప్పది. అలాంటి జన్మభూమి పేరు వద్దని రాజశేఖర రెడ్డి కూడా చెప్పరు. ఇక సాలే అంబటి, ఇంటికెళ్ళి ఇదిగో నదికి పోలేదా నాదా నాటకం నువ్వు నీ సుక్కు రిహార్సల్ చెయ్యండి. ఈసారి వైఎస్ఆర్ జయంతి రోజో వర్ధంతి రోజో స్టేజ్ మీద ఈ నాటకం వేసి రక్తి కట్టించవచ్చు. వెళ్ళి ఆ పనిలో ఉండే వెళ్ళి అంబటే వెళ్ళరా.